ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం నమః శ్రీరంగనాథాయ నమః శ్రీరంగశాయినే నమః శ్రీరంగదేవాయ శ్రీ శ్రీనివాసాయ తే నమః. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ తే నమః. సంకర్షణాయ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ తే నమః. అందరికీ నమస్కారం. భోగి పండగ శుభాకాంక్షలు. శుభమైనటువంటి భోగభాగ్యాలని అందించగలిగేటువంటి ఆ యొక్క భోగవంతమైనటువంటి శుభదినం మనకి 13/1/2024 అత్యంత ప్రసిద్ధి అయినది, వైదికమైనటువంటిది, పౌరాణికమైనటువంటిది. ఈ యొక్క విశేషమైనటువంటి విషయాలు పద్మపురాణంలో చెప్పబడ్డాయి మనకి. అసలు భోగి పండగని ఎందుకు జరుపుకోవాలి అని అడిగితే భోగభాగ్యాల కోసం అని చెప్తూ ఉంటారు. భోగి మంటలు ఎందుకు పోసుకోవాలి? సమస్తమైనటువంటి దుష్కర్మ నాశనం కోసం అని చెప్పేవాళ్ళు కొంతమంది. మరి భోగి పళ్ళు ఎందుకు పోసుకుంటారంటే సమస్త పీడా పరిహారము తొలగిపోయి పిల్లలకి వజ్రదేహము ఆనందమయం కలగడానికి అని చెప్తుంటారు. ఇది పౌరాణికమైనటువంటి విషయం. చాలా ఇందులో విశేషం ఉన్నది. రేపు రాబోయేటువంటి సంక్రాంతికి ముందులో వచ్చేటువంటి ఈ భోగి పండగ అనేది మనకి భక్తి భావనతో వైదికమైనటువంటి పద్ధతిలో భగవంతుణ్ణి సేవించి ఆనందాన్ని పొందుకోవడం భోగి పండుగ. అంటే నిరంతరం భగవంతుడి నామస్మరణ చేయాలి. ఇది వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ఒక శుభమైన రోజు. మనకి చాలామంది తెలుసు, అందరికీ కూడా. గోదాదేవి, ఆ యొక్క అమ్మవారు, ఆండాళ్ళ అమ్మవారు రంగనాథస్వామిని ప్రసన్నము చేసుకున్నటువంటి శుభ గడియలివి. 30 రోజులు తిరుప్పావై పరుషాలతో ఆ స్వామివారిని సేవించి తెల్లవారుజామున నియమ నిష్టలతో ఆ శ్రీరంగనాథుడిని సేవించి తనలో కలిసినటువంటి, తనతో వైవాహిక జీవనం పొందినటువంటిదే ఈ యొక్క భోగి పండగ. అలాగే చాలామందికి నీలాదేవి గురించి కూడా స్తోత్రిస్తుంటారు. ఇక్కడ ఆండాళ్ళమ్మవారిగా గోదాదేవిని ప్రశస్తముగా మనం చెప్పుకున్నట్టుగానే నీలాదేవిని, అంటే ఈ యొక్క విష్ణుమూర్తి శ్రీకృష్ణుని యొక్క వర్ణము నీలవర్ణము. అంటే నీలాదేవిని మనం పూజించడం అంటే భగవంతునితో విడదీయలేనటువంటి అనుభూతిని పొందడము అని అర్థం. రెండవది నీలాదేవిగా అంటే రాధాదేవి, అమ్మవారిని కృష్ణ పరమాత్ముని యొక్క పరమ పవిత్రమైనటువంటి ప్రేమ సాయుధ్యాన్ని పొందినటువంటి తత్వం. అంటే అర్థం ఏంటంటే భౌతికమైనటువంటి అర్థము రాధాదేవి ప్రేమించింది, పెళ్లి చేసుకోలేదు, ఇది కాదండి. మనస్సులో తనకంటే మించినటువంటి భక్తి, తనను తానే సమర్పణ చేసుకున్నటువంటి సిద్ధి పొందినటువంటిది రాధాదేవి. ఆ యొక్క కృష్ణ పరమాత్మ ఎక్కడున్నా సరే రాధా మనోహరుడై ఆ రాధమ్మవారి చెంత ఉంటాడు. అటువంటి ప్రేమతత్వాన్ని పొందుకున్నాడు. అంటే అటువంటి ప్రేమతత్వాన్ని నీలాదేవిగా, అంటే తన నుండి విడదీయలేనటువంటి, అంటే శరీరం యొక్క రంగు కదా, విడదీయనటువంటి తత్వాన్ని, తనతో ఉన్నటువంటి బంధాన్ని పరోక్షంగా చూపించేది నీలాదేవి యొక్క ప్రేమ తాత్పర్యం. ఆ ప్రేమ గుణమే రాధాదేవి మరొక రూపంలో. కాబట్టి మనం ఎక్కువగా నిడివి సరిపోదు. ఇక్కడ నీలాదేవి ఏమిటి? భగవంతుణ్ణి ప్రేమతో అర్పణ చేయడం, భగవంతుణ్ణి ప్రేమతో పూజించడం, భగవంతుని మాత్రమే సేవించడం అనేది రాధాదేవి దగ్గర. భక్తి పారవశ్యంతో అముక్తమాల్య చెప్పినట్టుగా తన భగవంతునికి సమర్పించే పూలమాలని ఈ యొక్క గోదాదేవి తన మెడలో వేసుకొని ఆ నీళ్ళలో చూసి నీట్గా ఉంది, అందంగా ఉంది, నేను ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు వేయొచ్చు అని చెప్పేసి ఆ రంగనాథ స్వామికి అలంకరింపజేయడము, ఇవన్నీ కూడా భక్తి పారవశ్యంతో. భగవంతునికి శబరి ఎలాగైతే ఎంగిలి పళ్ళు పెట్టిందో ఆ యొక్క తత్వము భక్తిరస అమృత అమ్మతత్వం. ఇక్కడ చాలామంది అనుకుంటారు ఈమె ఎంగిలి చేసి పెట్టింది అని చెప్పేసి. ఎంగిలి చేసి పెట్టలేదు ఆవిడ. తనకున్నటువంటి పుల్లటి పళ్ళని చూసి వాటిని కొరికి పుల్లవాడిని పక్కకు పెట్టి బాగా మాగినటువంటి పళ్ళని రామయ్యకు పెట్టింది. ఇప్పుడు అనేక రకాల వ్యక్తులు రాముడు మాంసం తిన్నాడు, కృష్ణుడు ఇంకోటి తిన్నాడు, ఇవన్నీ కూడా చెత్త చెదారాన్ని అనుకుంటారు. కానీ ఇక్కడ తత్వము, గోదాదేవి యొక్క తత్వం ఏమిటి? ఒక మంచి మనసుతో, మంచి నియమనిష్టలతో స్వామిని సేవ చేసుకోవడానికి తపనతో అన్ని కూడా సమర్పణ చేయడం అనేది గోదాదేవి. తన నుంచి విడదీయనటువంటి బంధాన్ని పెంచుకునేది నీలాదేవి. ఇది వైదికమైన క్రతువు. అంటే ఇక్కడ మనం నీతి ఏమిటి అంటే, నువ్వు ఏది చేసినా భగవంతునితో ఐక్యత పొందడానికి భక్తితో, పూజతో, పునస్కారముతో, దానముతో, యజ్ఞముతో, యాగముతో, ఆ తిరుప్పావి ప్రవచనాలు పరుషాలు వినడంతో, చదవడంతో భగవంతుడిని చేరుకోవచ్చు. ఆ యొక్క నీలాదేవి కూడా
రాధాదేవిగా స్వామివారిని ఎంతైతే ప్రేమించినదో అంతకంటే నువ్వు ఎక్కువగా ప్రేమించగలిగే స్థితిని పొందాలి. గోదాదేవి తనకంటే ఎక్కువ భగవంతుడే తనకు భర్తగా లభించినటువంటి దీక్షతో ఆ యొక్క గోదాదేవి అనగా మనకి అండాళమ్మవారు ఎలాగైతే రంగనాథ స్వామిని చేరుకున్నదో అటువంటి అనుకూలవంతమైనటువంటి భక్తి భావనని పొందుకోవాలి. ఇది వైదిక క్రతువు. ఇక మనం అటువంటి అంటే ఈ వైదిక క్రతువులో భగవంతుని చేరుకోవడమే భోగం. అంటే యోగముతో అంటే దీక్షతో జపము తపస్సు చేసి యోగముతో భోగాన్ని పొందుకోవాలి. ఆ యోగము యాగము ఇవన్నీ కూడా ఏమిటి? భగవంతునితో మనము పూర్తి స్థాయిలో మమేకమవ్వడము, తద్వారా భోగాన్ని పొందుకోవడం. ఆ భోగానికి సూచికగా భోగి పండుగ జరుగుతోంది. ఇక పురాణోక్తంగా చూసుకున్నట్టయితే భోగి మంటలు ఎందుకు అంటే, ఒకటి వైజ్ఞానిక స్థితి కోసం వస్తే ఆయనం మారేటువంటి స్థితి, అంటే రవి మకర సంక్రమణ జరిగేటువంటి స్థితి. నిజంగా లెక్క ప్రకారంగా 130 డిగ్రీలలో మనకి డిసెంబర్ 27, 22వ తేదీ మధ్యలోనే ఆయన మకరంలోకి ప్రవేశిస్తాడు. కానీ ప్రత్యక్షంగా మాత్రం మనకి మకర రాశిలోకి 15వ తేదీ సంక్రమణ జరగబోతోంది. కాబట్టి ఇక్కడ మనము ఆ యొక్క మకర సంక్రాంతికి ముందు రోజున ఈ భోగి పండుగ చేసుకోవడం కారణం ఏంటంటే, ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారంటే కాలం యొక్క మారడం, అంటే విపరీతమైనటువంటి చలి పెరగడం, ఒక్కసారిగా పెరగడం, తదుపరి ఒక్కసారిగా ఎండలు పెరగడం. చలి సాయంత్రం పూట చలి బాగా పెరుగుతుంది, మర్నాడు ఎండలో చుర్రుమనేటువంటి ఎండ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. భానుడి ప్రతాపం మనకి ప్రచండమానుడిగా ఉంటాడు. అంటే ఉత్తరాయణ కిరణాలు మనకి సూటిగా తగులుతాయి, మంటలేస్తుంది, చెడచెడ పుడుతుంది కూడా. ఈ కాలం మారేటువంటి టైంలో మనకి శరీరం యొక్క తత్వాన్ని మనము ఈ కాలానికి అనుగుణం మార్చుకోవడానికి భోగి మంటలు వేసుకొని ఈ ఎండని తట్టుకోగలిగే శక్తిని కలిగించడం కోసం పొద్దున్న మనం ఈ యొక్క భోగి మంటలు వేసుకుంటాం. సూర్య భగవానుడు ఉదయిస్తున్న సమయంలోనే ఈ భోగి మంటలు వేయడం వల్ల మనకి ఈ శరీర తత్వానికి అనుకూలవంతమైన వైజ్ఞానిక శారీరకమైనటువంటి రోగ నివృత్తి కలిగడానికి భోగి మంటలు మనం వేసుకుంటాం. ఇది వైజ్ఞానికమైంది. ఇక పురాణోక్తంగా ఏమిటంటే సమస్తమైనటువంటి పీడా పరిహారాలు, ఈ యొక్క క్రోధినామసమైనటువంటి క్రోధము, మోహము, మదము, మత్సరము, లోభము, ఈ కామం ఇవన్నీ కూడా తొలగిపోవడానికి, సద్బుద్ధిని కలిగించడానికి, నాలుగునటువంటి అనేక రకాల దుష్ట ఆలోచనలు, దుష్ట క్రియలు ఇవన్నీ నాశనం కావడానికి మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవతల్ని అందరినీ ఒక దగ్గర పెట్టేసి వారిని కాల్చేయడం. దానివల్ల మనకి లక్ష్మీప్రదం. ఇక్కడ చాలామంది చేసేటువంటి దౌర్భాగ్య పని, మనం ఇలా చేస్తేనే మన సనాధర్మంలో హిందువులందరూ కూడా వ్యతిరేకులు అవుతున్నారు ప్రభుత్వం వాళ్ళకి. మీరు పొగలు పెడుతున్నారు, ఇక్కడి నుంచి మీరు భోగి మంటలు లేదంటాడు. రేపు ఒడొకడు పిల్లి వేస్తాడు పక్కన, ఏ మరకలో ఇంకొకళ్ళో మనకి పిల్లి వేసేసి ఇగో మీరు భోగి మంటలు పెడుతున్నారు, మాకు వాసన వచ్చేసిందని చెప్పేసి వాడికి పిల్లి వేస్తాడు. అది కూడా లేకుండా పోతుంది. ఇంట్లోనే 2 పిడకలు వేసుకొని చిన్నగా పెట్టుకోవాల్సిన పరిస్థితి మనది. ఇక్కడ పురాణోక్తంగా ఏంటంటే మనకి ఈ యొక్క భోగి మంట సమస్త దరిద్రాలు వదిలిపెట్టడానికి ఆవు పిడకల్ని ముందే తయారు చేసుకోవాలి. ఈ గొబ్బెమ్మల్ని తయారు చేసుకోవాలి. ఈ గొబ్బెమ్మల్ని కూడా తయారు చేసి ఇంటి ముంగడ పెట్టేది రేపు చెప్తాను. సంక్రాంతి రోజు గొబ్బెమ్మలు కూడా చెప్తాను మీకు. ఈ ఆవు పిడికల్ని మన ఇంట్లో విరిగిపోయినటువంటి బల్లాలు, కుర్చీలు వాటివి అంతే తప్ప టైర్లు, ప్లాస్టిక్ పదార్థాలు, ఈ పనికిరానటువంటి చెట్టు ముక్కలు దాంట్లో వేయకండి. కేవలం మంచివి. అలాగే ఆవు నెయ్యి వేసి, అందులో కాస్త ఆవు నెయ్యి వేసి ఆ యొక్క హవనం అంటే భోగి మంటలు కాల్చినట్టయితే మనకి ఇంట్లో ఉపయోగమైనటువంటి వస్తువులు అవన్నీ కూడా జ్యేష్ఠాదేవి అంటే అమ్మవారు అంటే దరిద్ర దేవత ఆవిడ్ని కాల్చేసి మన ఇంటిని శుభ్రం చేసుకునేటువంటి తత్వం. అలాగే అటువంటి మంచి ఆవు పిడికలతో ఒక పొయ్యి తయారు చేసుకొని స్నానం, భోగి మంటలు వేసిన స్నానం చేసేసి వెంటనే వచ్చి మన ఇంటి ముంగిట ఒక పొయ్యి పెట్టి ఆ పొయ్యి మీద సూర్య భగవాన్ని ఎండ పడుతున్నప్పుడు మనం వెంటనే దాన్ని కొత్త కుండ ఉంచి ఆ కుండలో కొత్త బియ్యము, కొత్త బెల్లము వేసి ఆవు పాలు వేసి చెరుకు గడతో కలపాలి. దాన్ని చెరుకు గడతో కలిపి సూర్య భగవానికి నివేదన చేయాలి. దాంట్లో కాసిన తెల్ల నువ్వులు వేసుకోవాలి. వేసుకొని ఆ ప్రసాదాన్ని సూర్య భగవాన్ నైవేద్యం పెట్టి అక్కడే నైవేద్యం పెట్టి మనం ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇది ఆరోగ్యప్రదము, బ్రహ్మాండమైనటువంటి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మీకు. కాబట్టి అందుకే ఈ రోజున భోగి మంటలు చేయడానికి ఇది ఒక కారణం. ఆ యొక్క భోగి మంటల దగ్గర పాలు పొంగించి, కొత్త కుండలో పాలు పొంగించి ఆ యొక్క ప్రసాదాన్ని మనం పరమాన్నాన్ని మనం తినడం అనేది మనకు అనుకూలమైన శుభయోగాన్ని కలిగిస్తుంది. దరిద్రము తొలగిపోయి లక్ష్మీప్రదమైనటువంటి మరి ఈ యొక్క చేతిలో చెరుకుడు ఎవరి చేతిలో ఉంటుంది? మనకి లలితా త్రిపుర సుందరి చేతిలో ఉంటుంది. ఆ లలితా త్రిపుర సుందరి లక్ష్మీదేవిగా మన ఇంటికి వచ్చి, అన్నపూర్ణ సమేతంగా మన ఇంటికి వచ్చి భోగభాగ్యాలని, ఆనందయోగాన్ని కలిగిస్తుంది మనకి. అందుకని ఆ ప్రసాదాన్ని మనం తినాలి. సూర్యునికి చూసే పదార్థం ఆరోగ్యప్రదం అవుతుంది. దాంట్లో B12 ఉంటుంది, D4 ఉంటుంది,
కాబట్టి అనేక రకాల విటమిన్స్ అందులో ఉంటాయి. అది తినడం వల్ల మనకి మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇది వైజ్ఞానికమైనది, శాస్త్రీయమైనది. అందుకే నా పండగలు ఎప్పుడు కూడా తప్పుడు తడకలుగా ఉండవు. సనాధర్మంలో ప్రతి పండగ విశేషంగా ఉంటుంది. కాబట్టి ఇట్లా మనము భోగి మంటలు చేసుకొని మంచిగా ప్రసాదం తిని బంధుమిత్రులతో ఆనందమైనటువంటి జీవనాన్ని పొందుకోవాలి. సాయంకాల సమయంలో మనటువంటి చిన్నపిల్లలకి, రైస్వలగాని అమ్మాయిలకి, చిన్నపిల్లలకి మనకి భోగి పళ్ళు పోస్తారు. అంటే రేగుపళ్ళు. అంటే రేగుపళ్ళు అంటే ఏమిటి? బదరీనారాయణుడు సాక్షాత్తుగా విష్ణు స్వరూపం. ఆ బదరీనారాయణుడిని, అలాగే తిలలు శివస్వరూపం, తిలలని అంటే తెల్ల తిలలు వేసి, అలాగే బియ్యం పోసి కాల్సిన చిల్లర కాయిన్స్ వేసి మన ఇంట్లో పిల్లలకి దిష్టి తీసేట్టుగా మన పిల్లల మీద భోగి పళ్ళు పోసుకోవడం. మన పిల్లల మీద భోగి పళ్ళు పోస్తే పిల్లలకి ఆనందము, సమస్తమైనటువంటి పీడా పరిహారాలు తొలగిపోయి విజ్ఞానవంతమైనటువంటి బుద్ధి పెరుగుతుంది, విద్యలో రాణింపు ఉంటుంది, సమాజానికి ఉపయోగపడేటువంటి పిల్లలు తయారవుతారు. కాబట్టి ఇటువంటి తత్వంలో మనం చేసుకునేది భోగి పండుగ. ఈ భోగి పండుగ మీరందరూ కూడా ఆనందంగా జరిగిపోవాలని, భగవంతుణ్ణి చేరుకోవడానికి యజ్ఞము, యాగము, జపము, తపస్సు చేయాలని, ఇటువంటి అనేక రకాల యశస్సులు పొందుకోవాలని కోరుకుంటూ మీ ఇంట్లో భోగభాగ్యాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.